మిత్రులారా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక గొప్ప క్లాసిక్, మనసును కదిలించే కుటుంబ కథా చిత్రం బడిపంతులు కథ గురించి తెలుసుకుందాం. మహానటుడు ఎన్టీఆర్, అంజలీదేవి గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తల్లిదండ్రుల గొప్పతనాన్ని, నేటి తరం పిల్లల స్వార్థాన్ని అద్దం పడుతుంది. కన్నవారిని కాదనుకునే పిల్లలకు ఈ సినిమా ఒక కనువిప్పు. అసలు ఈ బడిపంతులు కథ ఏమిటి? ఆయన పిల్లలు ఆయనకు చేసిన అన్యాయం ఏంటి? చివరికి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ సినిమాలో నటించిన వారు ఎన్టీ రామారావు గారు కథానాయకుడు, రాఘవరావు బడిపంతులు పాత్రలో నటించారు. నిజాయితీ, ఆత్మగౌరవం గల ఉపాధ్యాయుడిగా ఆయన నటన అద్భుతం. ఆయన భార్యగా అంజలీదేవి నటించింది. ఆమె జానకి పాత్రలో నటించారు. భర్త కష్టాల్లో తోడుంటే ఆదర్శ గృహిణిగా కనిపిస్తుంది. రాఘవరావుకు 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు రామకృష్ణ, ఆయనకు జోడీగా జయంతి నటించింది. చిన్న కుమారుడు కృష్ణంరాజు, అతనికి జోడీగా విజయలలిత నటించింది. వీరి ఇద్దరికి 1 కూతురు, ఆ కూతురి పేరు బేబీ శ్రీదేవి. రాఘవరావు అల్లుడుగా రాజబాబు నటించారు. రాజబాబు తండ్రిగా అల్లు రామలింగయ్య నటించారు. రాఘవరావు పెద్ద కోడలు జయంతి తండ్రిగా నాగభూషణం నటించారు. ఆయన చిన్న కోడలు విజయలలిత తల్లిగా సూర్యకాంతం నటించింది. వీరిద్దరే కొంపక తిప్పలు తెచ్చేది. రాఘవరావు దగ్గర చదువుకున్న విద్యార్థి జగ్గయ్య, ఆయన భార్యగా వేసింది షావుకారు జానకి. రాఘవరావు అంటే ఎన్టీఆర్కు మనవరాలుగా వేసింది బేబీ శ్రీదేవి. ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఆయన సరసన హీరోయిన్గా నటించింది. అలాగే కృష్ణంరాజుకి కూతురుగా వేసిన శ్రీదేవి ఆ తరువాత ఆయన సరసన జోడీగా నటించింది. ఇక కథలోకి వెళితే రాఘవరావు అంటే ఎన్టీఆర్ ఒక ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన చాలా నిజాయితీపరుడు, క్రమశిక్షణ గల వ్యక్తి. ఆయన భార్య జానకి, అంజలీదేవి భర్త అడుగుజాడల్లో నడిచే ఉత్తమ ఇల్లాలు. ఈ దంపతులకు 2 కొడుకులు, 1 కూతురు. రాఘవరావు గారు తనకున్న తక్కువ జీతంతోనే ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి మరీ తన పిల్లలందరినీ బాగా చదివిస్తాడు. ఒకసారి పిల్లల పై చదువుల కోసం నాగభూషణం దగ్గర అప్పు తీసుకుంటాడు. తండ్రి పడ్డ కష్టాల వల్ల పిల్లలందరూ పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. అందరికీ పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. కానీ ఎప్పుడైతే పిల్లలు ఆర్థికంగా స్థిరపడ్డారో అప్పుడు వారికి కన్నవారి విలువ తెలియకుండా పోతుంది. రాఘవరావు గారు రిటైర్ అయిన తరువాత ఆయనకు వచ్చే కొద్దిపాటి పెన్షన్ ఎటూ చాలదు. రాఘవరావు కూతురికి పెళ్లి కుదురుతుంది, అది రాజబాబుతో. ఆమె పెళ్లి సమయంలో పెళ్లివారికి కట్నం ఇవ్వాలి. అదే సమయంలో అంతకుముందు నాగభూషణం దగ్గర రాఘవరావు గారు చేసిన అప్పు ఉంది. అతను వచ్చి అప్పటికప్పుడు నాకు కావాలి అని కూర్చుంటాడు. పెళ్ళి ఏమైనా సరే అని చెప్పి ఆ డబ్బు అతనికి ఇచ్చేస్తాడు. కట్నం ఇవ్వటానికి డబ్బులు లేవు. పెళ్లి కొడుకు తండ్రిని పిలిచి విషయం చెప్తాడు రాఘవరావు. అయినా అతను ఒప్పుకోడు. కొడుకు దగ్గరికి వెళ్ళి తాళి కట్టొద్దు, వచ్చేయమంటాడు. అయినా కొడుకు వినకుండా గబగబా తాళి కట్టేస్తాడు. రాఘవరావు గారికి అది ఒక మంచి పని అయింది. ఇక రాఘవరావు గారు కట్టిన సొంత ఇల్లు కూడా అప్పుల వల్ల వేలానికి వస్తుంది. ఆ సమయంలో ఏ ఒక్క కొడుకు కూడా తండ్రికి సహాయం చేయడానికి ముందుకు రాడు. ఇల్లు జారిపోయాక ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులను పోషించటం తమకు భారం అనుకుంటారు కొడుకులు. అక్కడే కథ ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. 2 కొడుకులు కలిసి ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంటారు. అదేమిటంటే తండ్రి ఒక కొడుకు ఇంట్లో ఉంటే తల్లి ఇంకో కొడుకు ఇంట్లో ఉండాలి అని. అలా కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ఆ వృద్ధ దంపతులను విడదీస్తారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని రాఘవరావు, జానకి దంపతులు కొడుకుల ఇళ్లల్లో నరకం చూస్తారు. చిన్న కొడుకు ఇంట్లో ఉన్న తల్లిని పని మనిషిలా చూస్తారు. కోడలు తల్లి మరీ వేధించుకు తింటుంది. అలాగే పెద్ద కొడుకు ఇంట్లో తండ్రి ఉంటే అతని కోడలు తండ్రి దొంగతనాలు అంటగడతాడు. ఈ దంపతులు ఇద్దరు ఆ బాధలు భరించలేక ఎవరి కాళ్ళు బయటికి వచ్చేస్తారు. రాఘవరావు మీద దొంగతనం మోపి పోలీస్ స్టేషన్కు రప్పిస్తారు. అక్కడ ఇన్స్పెక్టర్గా ఉన్నది ఎవరో కాదు,
రాఘవరావు గారి దగ్గర చదువుకున్న విద్యార్థి రాము అంటే జగ్గయ్య. అప్పుడు జగ్గయ్య వారిద్దరినీ తీసుకుని రాఘవరావు సొంత ఇంటికి తీసుకుని వస్తాడు. రాఘవరావు చేసిన అప్పులకు ఇల్లు వేలంకి వస్తుంది. వేలం పాట పెట్టేటప్పుడు రాము అతని భార్య అంటే జగ్గయ్య ఆ వేలం పాటలో ఆ ఇల్లును పాడతారు. పాడి ఆ ఇంటిని జాగ్రత్తగా వీరి కోసమే ఉంచుతారు. ఈ దంపతుల ఇద్దరిని వారింటికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఆశ్చర్యంతో ఈ ఇల్లు మన ఇల్లు లాగానే ఉందే, మనకి ఎలా వచ్చింది ఇది అని ఆశ్చర్యపోతారు. అప్పుడు రాము జగ్గయ్య జరిగిందంతా చెప్తాడు. రాఘవరావు కన్నపిల్లలే ఇల్లు పోతే పోనే వేలంలో అని వదిలేస్తారు. అయినా రాఘవరావు గారి దగ్గర చదువుకున్న విద్యార్థి మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. చివరికి కొడుకులు కోడళ్ళు తన తప్పులు తెలుసుకుంటారు. తల్లిదండ్రుల విలువ తెలుసుకొని క్షమించమని వేడుకుంటూ రాఘవరావు గారి దగ్గరకు వస్తారు. కానీ రాఘవరావు గారు వారిని క్షమించినప్పటికీ మళ్ళీ వారిపై ఆధారపడటానికి నిరాకరిస్తాడు. పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడటం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు కూడా ముసలి వయసులో ఎవరికీ భారం కాకుండా ఆత్మగౌరవంతో బతకడం అంతే ముఖ్యం అనే ఒక గొప్ప సందేశంతో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది పి. చంద్రశేఖర్ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్. ఎన్టీఆర్ గారు నటించిన బడిపంతులు సినిమా కథ ఎంత హృదయ విదారకంగా అలాగే ఎంతటి సందేశాత్మకంగా ఉందో ఈ సినిమాలోని భారతమాతకు జై జైలు పాట ఇప్పటికీ ఎంతో ఫేమస్. ఇలాంటి మరిన్ని ఎన్టీఆర్ పాత సినిమాల కథల కోసం మన ఛానల్ని చూడండి.